పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు స్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకొనబోయే సబ్జెక్టు దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన. ఈ జనగణన ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు అని లెక్క తేల్చే విషయానికి సంబంధించినది. దీనితో పాటు ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పడానికి ఈ జనగణన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు విన్నపాల మేరకు, డిమాండ్ల మేరకు ప్రభుత్వము ఈనాటికి దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అయితే సంతోషమా అంటే బీసీలకు ఈ యొక్క జనగణన గురించి, ఈ జనగణన వలన కొంతవరకు జనాభా లెక్కలు తేల్చినప్పటికీ బీసీలకు విషయానికి వచ్చేసేసరికి ఈ జనగణన కార్యక్రమంలో న్యాయం జరగడం లేదు. అది ఎలా అంటే జనగణన కార్యక్రమము కేవలము దేశ జనాభాను గుర్తించడానికి మాత్రమే, వారి కుటుంబ ఆర్థిక విషయాలను సేకరించడం మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉంది. కానీ ఎంతమంది బీసీలు ఉన్నారు, వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా కేవలం జనాభా లెక్కలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ జనగణన కార్యక్రమాన్ని చేపట్టడం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. దీని వలన బీసీలకు పెద్దగా ఒరిగింది లేదు. అది ఎలా అంటే ఇంటింటికి సర్వేకి వస్తున్నటువంటి అధికారులు వారు చెప్పే మాటలను బట్టి చూస్తే కేవలం ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అనేది తేల్చి చెప్పకుండా జనాభా మాత్రమే కేవలం రాసుకొని పోతున్నారు. అలానా అంటే తరువాత జనగణన కార్యక్రమం అయిపోయిన తరువాత మళ్ళీ ఎప్పుడో కులగణన కార్యక్రమాన్ని చేపడతామని, అప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారో అనేది ప్రత్యేకంగా తేలుతుందని, ఆ కార్యక్రమాన్ని తదుపరి చేపడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము కేవలం జనగణనను మాత్రమే జరుపుతూ ఉన్నప్పటికీ ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే ఎస్సీ ఎస్టీలను మాత్రము వీరు ఎస్సీలు, ఇంతమంది ఎస్టీలు ఉన్నారు అనే ఒక కాలం గుర్తించడం జరుగుతూ ఉంది. బీసీల విషయానికి వచ్చేసరికి బీసీలను ఇతరులకి నెట్టేస్తున్నారు. అంటే బీసీలను సపరేట్గా వీరు ఇంతమంది ఉన్నారు అని రాసుకోవడం లేదు. కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మాత్రమే దానిలో గుర్తించడం జరుగుతూ ఉంది. కానీ మేము డిమాండ్ చేయడం ఏమిటంటే బీసీ సంఘం తరఫున బీసీ బహుజన పోరాట సమితి, బీసీ బహుజన హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణన కార్యక్రమంలోనే ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా గుర్తించి రికార్డు చేస్తున్నారో, ఎంతమంది ఉన్నారని తేలుస్తున్నారో, అదేవిధంగా బీసీలను కూడా ఇంతమంది ఉన్నారు, వీరి జనాభా ఇంత అనేటటువంటి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని
జనగణన కార్యక్రమాన్ని చేపట్టితే బాగుంటుందని చెప్పేసి బీసీ వర్గాలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవలసినటువంటి అవసరం ఉందని బీసీ సమాజానికి, బీసీ వర్గాలకు పయనం న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క జనగణన కార్యక్రమం కులగణన కార్యక్రమంగా మార్చాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.